ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నంత దుష్ప్రచారం కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుని మీద బహుశా జరిగి ఉండకపోవచ్చు. మొన్న 2024 ఎలక్షన్ ముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాడని. నిజమే, 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొత్తం రాజకీయ ప్రస్థానం తీసుకుంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే మొదటిసారిగా ఫస్ట్ ఆయన మీద పరిటాల రవి కేసును ఆపాదించడం జరిగింది. సిబిఐ దర్యాప్తు చేసి ఆయన పాత్ర లేదని చెప్పడం జరిగింది. అది కొన్ని రోజుల పాటు బాగా టీడీపీ వాళ్ళు వాడుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగా రాజశేఖర రెడ్డి గారి శవం అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే ఉద్దేశంతో సంతకాల సేకరణ చేసినాడని ఒక విషాదమైన సంఘటనలు ఉన్నప్పుడు కూడా ఏమాత్రం నీతి నియమం లేకుండా తన మీద నిందలేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పట్టి విక్రమార్క గారు స్వయంగా చెప్పడం జరిగింది, తనకేమీ సంబంధం లేదు, మేము అభిమానంతో మా రాజశేఖర రెడ్డి కొడుకు సీఎం అయితే బాగుంటుందని మేము సేకరించడం తప్పగా అది జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అది ఒక నిందేశంలో. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కుట్రలు చేసి, ఎన్నో కుతంత్రాలు చేసి తను ఉండలేని స్థితిలోకి తెచ్చినప్పుడు తన సొంతంగా పార్టీ పెట్టుకొని తన తల్లి ద్వారా పార్టీని స్థాపించి తన మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది రావడం జరిగింది. కాంగ్రెస్లోంచి బయటకు వచ్చిన తర్వాత తను ఎదుర్కోవడానికి చేతగాక ఆ కేసు అని ఈ కేసు అని ఎట్టకేలకు జైలు పంపించిండ్రు. జైలుకు పోయిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతి అని, అది అని, ఇది అని కాంగ్రెస్ వాళ్ళకంటే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రచారం చేసిండ్రు. సరే, అది ఫైనల్గా వచ్చేసి 100 కోట్లు 1,300 కోట్లు ఎంతో అంటున్నారు. అది కూడా ఫైనల్ కాలే, ఇంకా కోర్టులో కేసు జరుగుతూనే ఉంది. తర్వాత మొన్న 2019 ఎలక్షన్ ముందు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. అది తనే చేయించుకున్నాడు సింపతి కోసమని. తర్వాత అది దర్యాప్తు జరుగుతూనే ఉంది. తర్వాత ఆ చేసిన వ్యక్తి ఎవడో బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్చర్యంగా లోకేష్ను కలవడం జరిగింది. అంటే దాంట్లో ఆంతర్యం ఏమో మనం ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. తర్వాత వచ్చేసి 2019 ఎలక్షన్ ముందే తన సొంత చిన్న వివేకానంద రెడ్డి గారు కారణం మనకు తెలియకపోయినప్పటికీ ఆయన మర్డర్ జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి అని అర్థం వచ్చే విధంగా వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తం మొత్తం దర్యాప్తు చేసిండ్రు, ప్రచారం చేసిండ్రు. ఎంత ప్రచారం అంటే సొంత బాబాయినే చంపిన వాళ్ళు మిమ్మల్ని బతకనిచ్చారా తమ్ముళ్ళు అంటూ ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిండ్రు. అదేవిధంగా కోడికత్త డ్రామా అని కొన్ని రోజులు చేసిండ్రు. మొన్నటికి మొన్న విజయవాడలో గులకరాయి దాడి చేస్తే అది కూడా వాళ్ళే చేయించుకున్నారు. అంటే ఇన్ని రకాల సంఘటనలు ఒక వ్యక్తి మీద మానసికంగా, శారీరకంగా చేయడం అనేది బహుశా ప్రపంచంలో ఎవరి మీద ఉండకపోవచ్చు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తప్పక ఎవ్వరు కూడా తట్టుకునే అవకాశమే లేదు. మరి తను ఎట్ట తట్టుకుంటున్నాడో, ఎందుకు తట్టుకుంటున్నాడో నిజంగా చాలా బాధగా ఉంటుంది అనుకుంటే నేను ఒక పారి. రాజకీయాలు ఇంత క్లిష్ట స్థితిలో ఉన్నటువంటి రాజకీయం చేయడం అవసరమా పాపంతో అనిపిస్తుంది. సరే, తనంటే పడనోళ్ళు రకరకాలని, ఆర్థిక ఉగ్రవాదని, అది అని, ఇది అని రకరకాలు చేస్తారు. సరే, చేసుకోండి. తనేం రాజకీయంగా భయపడే వ్యక్తి కాదు. మీరు చూసే ఉంటారు. తను పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది ఎమ్మటి రావడం, వాళ్ళు రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో గెలవడం, మళ్ళీ 2014లో తను 67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు రావడం, అందులో 23 మందిని మీరు తీసుకొని వాళ్ళు మంత్రులుగా చేసి అతని మీద రకరకాల ఆరోపణలు చేసి ఏదేదో చేశారు. సరే, ప్రజలు ఎట్లో గట్ల 2019లో తనకు అధికారం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిండు. తన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీరేం కోరుకున్నది లేదు. మళ్ళీ అదే రకమైన నిందలు, అదే రకమైన ఆరోపణలు. మళ్ళా ఎంత ఘోరమైందంటే తన సొంత చెల్లెల్నే ప్రయోగించారు. సరే, ఆమె బుద్ధి ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇన్ని రకాల అవమానాలు భరిస్తూ రాజకీయాలు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. చాలామంది చూడడానికి చిల్లిగా ఉండొచ్చు, కానీ చాలా చాలా కష్టం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తిరుమల లడ్డు పవిత్రత మీద చేసినటువంటి ఆరోపణలు కానీ, నిందలు కానీ నాకు తెలిసి ఇంకా ఇది చాలా 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 డేంజర్లో జగన్ను పడేసేటువంటి ఒక అంశం. ఎందుకంటే తిరుమల నాకు తెలిసి ఆ పవిత్రత అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. వెంకటేశ్వర స్వామిని ప్రతి వ్యక్తి పూజిస్తాడు, ప్రతి వ్యక్తి ఆరాధిస్తాడు.
సరే వేరే మతస్థులైనప్పటికీ కూడా ఎంతోమంది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని రకాల మతాలలో పోయి వెంకటేశ్వర స్వామిని హిందువులతో పాటు సమానంగా పూజిస్తారు. అలాంటి దాని మీద ఇలాంటి ఆరోపణలు, అది కూడా ఎట్లా, వీళ్ళ గవర్నమెంట్ ఉండగానే, అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరోపించినా దాని సరే ఏదో ఒక అర్థం ఉంది. వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 100 రోజుల తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. అయినా టీటీడీఏ బోర్డు అనేది ఒక స్వయం ప్రతిపత్తి బోర్డు. అది వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు గవర్నమెంట్కు అక్కడ అంతగా జోక్యం చేసుకొని అంతగా కల్తీ చేయాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కి ఉండకపోవచ్చు. సరే, మీరు అన్నట్టు ఫస్ట్ ఏమన్నారు, నెయ్యి కల్తీ అన్నారు. కల్తీకి దాంట్లో కొవ్వు ఉపయోగించినారు, జంతువు నూనెలు ఉపయోగించినారని చాలా తేడా ఉంది. ఫస్ట్ ఏమో నెయ్యి కల్తీ అన్నారు, క్వాలిటీ లేదన్నారు. మెల్లమెల్లగా బీఫ్ కొవ్వు అని, జంతువుల కొవ్వు అని, ఇలాంటి అసలు నీచమైన భాష వాడి చాలా చాలా డేంజర్. అసలు చెప్పుకోవడానికి ఇంకా నాకు తెలిసి ఒకటి అనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయాలు సీనియర్. జగన్మోహన్ రెడ్డి తన కొడుకుతో సమానంగా అటు ఇటు వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఇన్ని రకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారు చేయడమా అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలాసార్లు ఈ సీఎంగా అయ్యిండు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, కేంద్రంలో మంచి పలుకుబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత కక్ష? రాజకీయంగా అయితే డోంట్ కేర్, జగన్ భయపడు. ఎందుకంటే రాజకీయంగా ఓడడం గెలవడం తనకేం ఓపిక ఉంది, వయసు ఉంది, పోరాటం చేసే ఇది ఉంది, తనేం భయపడ్డు. నాకు తెలిసి బహుశా ఈ టీడీపీ వాళ్ళకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి భౌతికంగా లేకపోవడమే వాళ్ళ చివరి లక్ష్యము లేదా ఆశయం అయి ఉండొచ్చు అన్నది నా యొక్క ఆలోచన. చాలా దారుణం. అసలు అనుకుంటేనే మనం అనుకోవచ్చు, మీరు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, వైసీపీతో అభిమానం అనేది అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఆలోచించండి, మీరు ఒక మధ్యస్థంగా ఉన్న వ్యక్తిగా ఆలోచించండి. ఒక వ్యక్తి మీద ఇన్ని కుట్రలు మన ప్రపంచంలో ఎక్కడన్నా జరిగి ఉంటాయా? మీడియా మీ వైపు ఉంది అని మీ ఇష్టం వచ్చింది మీరే క్రియేట్ చేయడం, ముఖం మీద వేయడం, దాన్ని జీవితాంతం అనుభవించని. మన అందుకే పాపం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన మాట్లాడిన మాట కొందరికి బాధ కలిగి ఉండొచ్చు. ఆయన రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి చాలా లాయల్గా ఉన్న వ్యక్తి. ఆయన అన్నాడు, ఇంకా జీవితాంతం వైసీపీలో ఉన్న వాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ నిందలు భరించడమే మా యొక్క ఇదే, ఎన్ని రోజులని మేము భరించాలి, ఇంకా మా వల్ల కాదు, దీన్నే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తేల్చాలి అని ఆయన చాలా బాధతో చెప్పడం జరిగింది. అదే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే జీవితాంతం ఒకటో రెండో సంఘటనలు అయితే పర్వాలేదు, ప్రతిరోజు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో మానసికంగా, భౌతికంగా, శారీరకంగా లేచి నాంచి న్యూస్ పెడదామా అంటే భయం వేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి న్యూస్ లేకపోతే అది ఒక వార్త. ప్రతిరోజు ఏదో ఒకటి, అది నిజము కావదు, నిజం లేదు, ఏముండదు. అది అబద్ధమైన నిజమైన, వాళ్ళ అధికారంలో ఉన్నా ఆ విధమైన ప్రచారమే, అధికారం లేకమైనా ఆ విధమైన ప్రచారమే. సరే, చివరిగా ఫైనల్ నేను చెప్పింది ఏంటంటే, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ప్రాణాల పట్ల ఆయనకు రక్షణగా మీరే బాగా ఆలోచించి కేంద్రంతో మాట్లాడి, లేదా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా సాధ్యమైనంత వరకు, తప్పదు, అటువైపున దుష్టులు ఉన్నప్పుడు ఇటువైపున మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాలి. కాబట్టి మీరు మంచిగా జగన్కు రక్షణగా నిలబడాలని, తను రాజకీయంగా డోంట్ కేర్, ఎవరికి భయపడు, రాజకీయంగా తను మళ్ళా నిలదొక్కోగలుగుతాడు. ఇది నా బాధ. నిజంగా చాలా బాధగానే ఉంది ఈ వీడియో చేయడం, కానీ తప్పట్లే, చూద్దాం.